అనగనగా ఒకానొక గ్రామంలో కార్తీక్ అనే యువకుడు నివసించేవాడు. కార్తీక్ చిన్నతనం నుంచి చాలా ఆశలు కలలు కనేవాడు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అతని కోరిక. కాని విధి వక్రించిందో ఏమో కార్తీక్ అనుకున్నదేదీ జరగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పరీక్షలలో విజయం సాధించలేకపోయాడు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా నిరాశనే మిగిల్చాయి. స్నేహితులు బంధువులు అందరూ ఉన్నత స్థానాలకు ఎదుగుతుంటే కార్తీక్ మాత్రం జీవితంలో అడుగు ముందుకు వేయలేకపోయాడు. క్రమంగా కార్తీక్లో నిరాశ నిస్పృహలు పెరిగిపోయాయి. తన జీవితం నిష్ప్రయోజనమని తాను ఎందుకూ పనికిరానని భావించడం మొదలుపెట్టాడు. రాత్రింబవళ్ళు ఆత్మహత్య ఆలోచనలే అతని మనసులో మెదులుతూ ఉండేవి. ఒకనాడు తీవ్ర మనోవేదనతో జీవితాన్ని ముగించుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి కార్తీక్ ఎవరికీ చెప్పకుండా ఇంటినుండి బయలుదేరాడు. చీకటి దట్టంగా అలుముకుంది. చంద్రుడు కూడా మబ్బుల చాటున దాక్కున్నాడు. కన్నీటితో అతని చూపు మసకబారింది. అలా నడుచుకుంటూ వెళుతుండగా దారిలో ఒక పాత గణపతి ఆలయం కనిపించింది. ఆ ఆలయం చాలా కాలంగా నిర్మానుష్యంగా ఉంది. లోపల చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. కార్తీక్ అప్రయత్నంగా ఆ ఆలయం మెట్లపై కూలబడ్డాడు. కూర్చోగానే గణపతి విగ్రహం వైపు చూశాడు. ఎలుక వాహనంపై కొలువై ఉన్న ఆ విఘ్నేశ్వరుడి రూపం ఏమాత్రం కదలకుండా స్థిరంగా ప్రశాంతంగా ఉంది. కార్తీక్ ఆ విగ్రహాన్ని చూస్తూ, ఓ దేవా, నువ్వు విఘ్నలను తొలగించేవాడివి కదా, మరి నా జీవితంలో ఈ విఘ్నలు ఎందుకు? నాకు ఇంత కష్టమెందుకు? నాకిక బ్రతకాలని లేదు అని మనసులో ఘోరంగా ఏడ్చాడు. అలా ఏడుస్తున్న కార్తీక్కు ఎక్కడినుంచో ఒక మధురమైన గంభీరమైన స్వరం వినిపించింది. కార్తీక్, ఎందుకు ఇంత నిరాశలో ఉన్నావు? కార్తీక్ ఉలిక్కిపడ్డాడు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. ఎవరు అని భయంగా అడిగాడు. నేను విఘ్నేశ్వరుడిని. నీ సంకల్పానికి నీ కష్టానికి నేను సాక్ష్యం. నీ ఆవేదన నాకు తెలుసు. ఆ స్వరం మళ్లీ వినిపించింది. కార్తీక్ ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు కూడా. ప్రభూ, నేను జీవితంలో ఓడిపోయాను. ఇక నాకు ఏ ఆశ లేదు. చనిపోవాలనిపిస్తుంది. గణేశుడు చిరునవ్వు నవ్వినట్లు అనిపించింది ఆ స్వరానికి. ఓటమి అనేది అంతం కాదు కార్తీక్, అది ఒక కొత్త ప్రారంభం. చీకటి తరువాతే వెలుగు ఉంటుంది. వృక్షాలు ఆకులు రాల్చినప్పుడే కొత్త చిగుళ్ళు వస్తాయి. నీవు ఓడిపోయావని అనుకుంటున్నావు, కాని నువ్వు నేర్చుకున్న పాఠాలు నీకు కనిపించడం లేదు. కార్తీక్ తల పైకెత్తి చూశాడు. పాఠాలా? నేను నేర్చుకుంది నిరాశ మాత్రమే. కాదు కార్తీక్, నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఒక్కో ప్రయత్నంలోనూ నువ్వు ఒక కొత్త విషయం నేర్చుకున్నావు. విజయమనేది ఒకేసారి రాదు. అది అనేక ప్రయత్నాల సారం. నీవు మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతే పైనున్న శిఖరాన్ని ఎలా చేరుకుంటావు? ఒక దారి మూసుకుపోతే మరో దారి తెరుచుకుంటుంది. నీవు చేయాల్సింది ఆ దారిని వెతకడం. కాని ప్రభూ, నాకు బలం లేదు. బలం నీలోనే ఉంది కార్తీక్. అది నీలో నిద్రిస్తోంది. దాన్ని మేల్కొల్పాలి. నీ గత వైఫల్యాలను గుణపాఠాలుగా స్వీకరించు. నీ బలహీనతలను గుర్తించు. వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించు. ప్రతి అడుగులోనూ నేను నీకు తోడుంటాను. కాని నువ్వు ప్రయత్నించాలి. నీ సంకల్పాన్ని వదులుకోకూడదు. గణేశుడి మాటలు కార్తీక్లో ఏదో తెలియని ధైర్యాన్ని నింపాయి. అతని కళ్ళు తెరుచుకున్నాయి. తనలో ఉన్న భయాన్ని నిరాశను గణేశుడు తొలగించాడనిపించింది. ప్రభూ, నేను ఏం చెయ్యాలి? కార్తీక్ అడిగాడు. ముందుగా నువ్వు నిన్ను నమ్మాలి. నీ శక్తిని గుర్తించాలి. నీకు ఇష్టం లేనిదాన్ని వదిలే. నీ మనసుకు నచ్చిన పనిని చేయి. ప్రశాంతంగా ఆలోచించు. నీకు నిజంగా దేనిపై ఆసక్తి ఉందో, ఏ రంగంలో నీవు రాణించగలవో గుర్తించు. చిన్న అడుగులతో ప్రారంభించు. ప్రతి అడుగునూ ఆస్వాదించు. ఫలితం గురించి చింతించకు. నీ ప్రయత్నం నీ ఆధీనంలో ఉంది. ఫలితం నా ఆధీనంలో ఉంది. గణేశుడి మాటలు కార్తీక్కు మార్గదర్శనం చేశాయి. అతను మరునాడు ఇంటికి తిరిగి వెళ్లాడు. తన ఆత్మహత్య ఆలోచనలను పూర్తిగా వదిలేశాడు. గణేశుడు చెప్పినట్లుగా ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తనకు నిజంగా దేనిపై ఆసక్తి ఉందో గుర్తించాడు. గతంలో తాను చదువులో వెనుకబడినా చేతిపనులపై మంచి పట్టు ఉందని గ్రహించాడు. అతను చిన్నగా చేతిపనులు చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో చిన్న చిన్న కష్టాలు ఎదురైనా గణేశుడు చెప్పినట్లుగా వాటిని పాఠాలుగా స్వీకరించాడు. పట్టుదలతో పనిచేశాడు. క్రమంగా అతని చేతిపనులకు మంచి గిరాకీ వచ్చింది. ప్రజలు అతని పనితనాన్ని మెచ్చుకున్నారు. కార్తీక్ నెమ్మదిగా తన వ్యాపారాన్ని విస్తరించాడు. కొన్ని సంవత్సరాల తరువాత కార్తీక్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా మారాడు. అతను ఎప్పుడూ గణేశుడిని మర్చిపోలేదు. ప్రతి ఏటా గణపతి పూజలు ఘనంగా నిర్వహించేవాడు. తన జీవితంలో గణేశుడు చూపిన దారిని ఎప్పుడూ గుర్తుచేసుకునేవాడు.
కార్తీక్ కథ మనకు చెప్పేదొక్కటే. జీవితంలో ఓటమి అనేది అంతం కాదు, అది ఒక కొత్త పాఠం, ఒక కొత్త అవకాశం. నిరాశలో ఉన్నప్పుడు మనకు కనిపించని దారి ఒకటి ఉంటుందని నమ్మాలి. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ అడ్డంకమైనా అధిగమించవచ్చు. దైవశక్తి మనకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మన ప్రయత్నాన్ని వదలకుండా ముందుకు సాగడమే. నేను తెచ్చుకున్నాను అనమాట. అలాగే